బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత జరిగినటువంటి మాస్ కాపీయింగ్ సంబంధించినటువంటి విషయంలో అందరికీ తెలిసిన విషయమే. ఇక దాని విషయంలో ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. 30 మంది ఏఈవీలను సస్పెండ్ చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఈ 30 మంది కూడా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళే కావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ సర్వీస్లో ఉంటూ ప్రభుత్వం వారికి కల్పిస్తున్నటువంటి ఒక వెసులుబాటును వారు ఇలా దుర్వినియోగం చేయడాన్ని మాత్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఇక ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఆ విషయంలో జరిగినటువంటి దాన్ని ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది. దీనిపైన సిబిఐ విచారణకు కూడా ఇప్పటికే డీజీపీ ఆదేశించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక దీనిలో ఎవరున్నారు, ఏంటి, అసలు ఎలా ఈ యొక్క మాస్ కాపీయింగ్ జరిగింది అనేటువంటి అంశం పైన కూడా ఇప్పటికే లోతైనటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ 30 మందే ఉన్నారా, ఇంకెవరైనా అందులో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే విద్యార్థులు ఎవరైనా ఉన్నారా అడిగి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విషయం మొత్తాన్ని కూడా రాబట్టేటువంటి పనిలో అధికారులు అయితే నిమగ్నమైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్లేస్ కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఈఓలు ఎవరైతే ఆల్రెడీ ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వారే యొక్క దుశ్చర్యకు పాల్పడడాన్ని మాత్రం ప్రభుత్వము సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ విషయంలో 30 మంది పైన ఇప్పటికే సస్పెన్షన్ వేట్ అయితే పడింది. ఇక ఈ లీకేజ్ వ్యవహారము, ఈ యొక్క మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఇలా చేయడాన్ని అయితే తప్పుపడతా ఉన్నారు. అటు ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి వారే చేయడాన్ని అయితే తప్పుపడతా ఉన్నారు.